హలో మై డియర్ గ్రేట్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు డిపిఆర్. సో ఇవాళ అయితే మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలనేది మనం ఇవాళ ట్రై చేస్తున్నాము. సో దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి, సో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, ప్లస్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దానికి వచ్చిన ఐటమ్స్ వచ్చేసి, నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అండ్ ధనియాల పొడి. సో ఒక 5 ఉల్లిపాయలు మంచిగా పొడవుగా తరిగి పెట్టుకున్నాం, 4 టమోటా అండ్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, లెమను, 3 ముక్కలు స్టార్ పువ్వు, 3 లవంగాలు, 2 ఎలాచి, 2 చెక్క అండ్ కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, దాంతో ఒక బిర్యానీ ఆకు. సో ఇవైతే వేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ముందుగానే క్లీన్ చేసి ఈ చికెన్ని కారం, ఉప్పు, పసుపు అండ్ కొంచెం నూనె ఇవన్నీ వేసి మిక్స్ చేసి ఒక 1 hour అయితే నేను పక్కన పెట్టడం జరిగింది. సో ఇవి వచ్చేసి ఈ మిగిలిన ఐటమ్స్ వచ్చేసి ఇవి మనం కుక్ చేసుకునేటప్పుడు మనకి ఎంత అమౌంట్లో కావాలో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి, టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మళ్ళీ యూజ్ చేసుకుంటాం. తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఆయిల్ కొంచెం అయితే మరిగింది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వేయవలసిన ఐటమ్స్ వచ్చేసి చెక్క, 2 ఎలాచి, 3 వీటిని లవంగాలు, కొంచెం స్టార్ పువ్వు అండ్ బిర్యానీ ఆకు ఇవైతే వేసేసుకున్నాం. సో ఇవైతే లైట్గా వేగినాయి. ఇప్పుడు వచ్చేసి మనం నిలువుగా కట్ చేసుకున్నటువంటి 5 పచ్చిమిర్చి, సో ఈ పచ్చిమిర్చి అనేది లైట్గా కొంచెం బాయిల్ అయ్యాక మనమైతే ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటాం. మళ్ళీ తర్వాత చికెన్ ఫ్రై అయినాక కరివేపాకు అయితే వేసుకుంటాం. ప్రస్తుతానికి అయితే జస్ట్ ఫ్లేవర్ కోసం లైట్గా వేసుకుంటాం. ఆనియన్స్ అయితే 70% మాత్రమే మనం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. సో ఇక్కడ చూస్తే ఆనియన్స్ అయితే 60 to 70% అయితే వేగినాయండి. సో అంతకంటే ఎక్కువ అయితే ఫ్రై చేయొద్దు, ఎందుకంటే ఫ్రైలో ఇంకా హెవీ ఫ్రై అయిపోయి మాడిపోతాయి కాబట్టి. సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఒక చిన్న అల్లం వెల్లుల్లి ముద్ద, ఒక నిమ్మకాయ సైజ్ అంత అల్లం వెల్లుల్లి ముద్ద అండ్ కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. పసుపు, సాల్ట్ ఇందాక ఆల్రెడీ అవి కలిపి పెట్టుకున్నప్పుడు మనం వేసాం కాబట్టి మనం మళ్ళీ ఇప్పుడైతే మనం ఎక్కువ అయితే వేయాల్సిన అవసరం లేదు. మనకు కావాలంటే తర్వాత అయితే చూసుకొని వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇవి మనం బాగా వేగ వరకు అయితే మనం వీటిని 5 minutes అయితే వదిలేస్తే ఇవి మంచిగా వేగిపోతాయి. కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే ఉంది కదా, ఇది ఇప్పుడు ఆ చికెన్ అయితే డైరెక్ట్గా మనం బౌల్లో వేయడం జరిగింది. వేసుకొని దాన్ని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఇలాగ అయిన తర్వాత దీన్ని చిన్న మంట మీద మనం ఒక 15 నిమిషాలు ఆగాలి. 15 నిమిషాలు బాగా దాన్ని ఫ్రై అవ్వని. 15 నిమిషాలు ఫ్రై అయ్యాక అప్పుడు మనం టమాటో వేసుకోవాలి. మీరు సో చికెన్ వేసుకున్న తర్వాత ఇలా 15 minutes అయితే ఉంచడం జరిగింది. సో మనం వాటర్ అయితే ఒక్క చుక్క కూడా పోయలేదు. ఆ చికెన్లోంచి వచ్చిన వాటరే అది బాయిల్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే మనం 15 minutes ఆగాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి టమోటా వేసుకోవాలి. ఇందాకే చెప్పాను కదా, టమోటా అయితే స్టార్టింగ్లో వేసుకోకూడదు. సో ఈ టమాటా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కొంచెం కారం, ఆల్రెడీ ముక్క కలిపినప్పుడు చికెను కలిపినప్పుడు మనం కారం, పసుపు, ఉప్పు వేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సో ఎంత పడితే అంత అయితే వేసుకోవద్దు. మనం ఇలా ఉంచాం కాబట్టి దీన్ని కొంచెం మంచిగా కలిపిన తర్వాత ఒక 15 minutes మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక 15 minutes అయితే వెయిట్ చేద్దాం. చికెన్ అయితే ఇలా కంప్లీట్గా ఫుల్లీ బాయిల్ అయితే అయిపోయింది. సో చూడండి, చాలా దగ్గరకు అయితే వచ్చింది. కరివేపాకు అయితే మంచిగా ఉండాలా, అప్పుడే నీకు మంచిగా ఫ్రై టేస్ట్ వచ్చేది. నెక్స్ట్ మంచిగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అండ్ ఒక 1/2 lemon. సో ఇవి వేసుకొని కొంచెం బాగా మంచిగా కలుపుకొని ఒక 5 minutes చేసి మనం దించేసేయచ్చు. సో ఇదైతే ఇటువంటి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఇట్లా ఉంటుంది. నేను కాసేపు అయితే టేస్ట్ చేయడానికి ట్రై చేస్తాను.